குட்டுவிளக்கேறிய கோட்டுக்கால் கட்டில் மேல் குட்டுவிளக்கேறிய கோட்டுக்கால் கட்டில் மேல் மெத்தென்ற பஞ்ச சயனத்தின் மேலேறி மெத்தென்ற பஞ்ச சயனத்தின் மேலேறி கொத்தலார் பூங்குழல் நாப்பிணை கொங்கை மேல் கொத்தலார் பூங்குழல் நாப்பிணை கொங்கை மேல் கொத்தலார் பூங்குழல் நாப்பிணை கொங்கை மேல் வெத்த கிடந்து மலர் மார்பாவாய் தீரவாய் மைத்தடன் கண்ணீனாய் நீ உன்மணாளனை மைத்தடன் கண்ணீனாய் நீ உன்மணாளனை எத்தனை போதும் துயிலேழ ஒட்டாய்கான் எத்தனை ஏலும் பிரிவாற்ற கில்லாயால் எத்தனை ஏலும் பிரிவாற்ற கில்லாயால் எத்தனை ஏலும் பிரிவாற்ற கில்லாயால் தத்துவமன்று தகவேலோரெம்பாவாய் தத்துவமன்று தగవేలోరెంబావాయ్. గుత్తి దీపపు కాంతులు నలుదిశలా వెలుగులు ప్రసరించుచుండగా ఏనుగు దంతములచే చేయబడిన కోళ్లుగల మంచము మీద అందము, చలువ, మార్దవము, పరిమళము, తెలుపులు అనే 5 గుణములు కలిగిన హంస స్థూలికా తల్పముపై పవళించియుండ గుత్తులు గుత్తులుగా వికసించిన పువ్వులచే అలంకరింపబడిన శిరోజములు కలిగిన నీలాదేవి యొక్క స్తనములను తన విశాల వక్షస్థలములపై వేసుకొని పవళించియున్న ఓ స్వామి, నోరు తెరిచి ఒక్క మాటైననూ మాట్లాడకూడదా? లేక కాటుకచే అలంకరింపబడిన విశాలమైన నేత్రములు గల ఓ నీలాదేవి, జగత్స్వామి అయిన శ్రీకృష్ణుని స్వల్పకాలమైనను పడక విడిచి బయటకు వచ్చుట అనుమతింపకున్నావు? క్షణమైనను శ్రీకృష్ణుని విశ్లేషమును సహింపజాలవే. ఇది నీ స్వరూపమునకు, నీ స్వభావమునకు తగదు. నీవలే మేము కూడా అతనికి అనన్యార్హ శేషభూతులమే కదా. కాని కరుణించి కొంచెం అవకాశమియ్యము తల్లి. అట్టి అవకాశము నీ విచ్చితివేమి? మేము చేసే ఈ అద్వితీయమైన ధనుర్మాస వ్రతము భగవత్ కైంకర్య రూప మంగళవ్రతముగా సాంగోపాంగముగా సమాప్తి చెందును. ఇందు ఏమాత్రమూ సంశయము లేదు అని ఆండాళమ్మగారు నీలాకృష్ణులను వేడుకొనుచున్నారు ఈ పాసురంలో.